ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని ఎంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ దినము మీ ముందుకు రావడానికి మరొక మారు దేవుడు కృప చూపాడు. ఈ సమయంలో దేవుని మాట చదువుకొని మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే మాట చదువుకొని ముందుకు వెళ్దాం. యెషయా 59 2వ వచనం. మీ పాపమును ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మరొక మారు చదువుకుందాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య ధ్యానాన్ని బట్టి కొంత వివరణ చేస్తే, మన పాపములు ఎన్నో విస్తారంగా ఉన్నాయని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడినప్పటికీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు కొన్ని తెలియనటువంటి తప్పులు, వారికి తెలుసో తెలియకో తప్పులు జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతాయి? మాటల్లో దారి తప్పిపోతుంటారు, చూపుల్లో దారి తప్పిపోతూ ఉంటారు, నడతల్లో కూడా కొంత దారి తప్పిపోయినటువంటి అవకాశాలు నేటి క్రైస్తవ అనేటువంటి బిడ్డల్లో ఉంది. నేటి క్రైస్తవ బిడ్డల్లో నిజంగా ఆయన యొక్క మనం చదువుకున్న లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచనని ఉంది. మనం ఏ పాపాలైతే చేస్తూ ఉంటామో ఆ పాపాలను బట్టి ఆయన ముఖము మన పాపాలు మరుగుపరుస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పుకొచ్చేటంటే మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు. ఆయనను మనం నమ్మిన వారు మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని మనం నమ్మినటువంటి దేవుడు నజరేయుడైన యేసయ్య ఎంతో ఆశిస్తూ ఉంటాడు. ఆ ఆశకు తగ్గినటువంటి రీతిగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మాటల్లో మనము జారిపోకూడదు, చూపుల్లో జారిపోకూడదు, నడతలో జారిపోకూడదు. ఎక్కడ కూడా మనం జారిపోకున్నట్లు మనము సరిచేసుకుంటూ, వాక్యము ద్వారాగా మనం సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అపవాదైనటువంటి సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే, దేవుని నమ్మిన బిడ్డలు వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని వారి యొక్క అతిక్రమ దోషాలు, వారి పాపాలు, ఆ జన్మకర్మ పాపములు యేసు రక్తములో కడగబడిన వారు ఎవరైతే దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులు ఉంటారో వారిని ఎప్పటికప్పుడు వాడు కృంగదీయాలని, దారి తప్పిపెట్టేట్టు చేయాలని వాడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం దేవుని బిడ్డలైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము ఎక్కడ కూడా దారి తప్పకుండా ఎప్పటికప్పుడు మన నడతలను వాక్యము ద్వారాగా శుద్ధి చేసుకుంటూ, మనం ఎప్పటికప్పుడు మన యొక్క చూపులు, మన యొక్క ఆలోచనలు, తలంపులు ఎప్పటికప్పుడు వాక్యం ద్వారాగా పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను, వినండి. అన్యులైనటువంటి వారు గుడిలోకి వెళ్ళినప్పుడు ఎంతో నియమనిష్టలతో, గరిష్టలతో ఉంటారు. ముస్లిమ్స్ కూడా వారి యొక్క నమాజుకి వెళ్ళినప్పుడు మసీదుకి వారు ఎంతో పవిత్రంగా వెళుతుంటారు. వారి యొక్క గుడులైనా, వారి యొక్క మసీదైనా మనుషుని హస్తాలతో నియమించబడి ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు నజరేయుడైన యేసయ్య ఏమంటున్నాడంటే, మీ హృదయము నా దేవాలయము, మీ హృదయాలలో నేను కొలువై ఉంటానని చెప్పని దేవుడు అంటున్నాడు. మీ దేహము నాది అంటున్నాడు. మరి ఆయన ఆలయమైనటువంటి మన దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. మాటల ద్వారాగా ఎక్కడో దారి తప్పుతుంటాము. అనుకోడని మాటలు అంటూ, వినకూడని మాటలు వింటూ, చూడకూడనివి చూస్తూ, నడవకుండా కొన్ని ప్రాంతాలకి వెళ్ళకూడని ప్రాంతాలకు నడుస్తూ వెళుతూ మనం ఎన్నో దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలను మనము ఇబ్బందికరంగా చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక్కమారు మీరు ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులమయ్యి దేవుని యందు నమ్మకంగా, విశ్వాసముతో మనము ముందుకు కొనసాగాలి. మన ఆత్మీయ జీవితంలో, ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో కూడా నా ఆత్మీయ జీవితము, మీ ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు వాక్యం ద్వారాగా పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మీరు ఆలోచించండి. ఉదయకాలం లేవగానే మీరు ప్రార్థన చేస్తున్నారా? ఉదయకాలం లేవగానే బైబిల్ చదువుతున్నారా? ఒక దినము మీరు ప్రారంభిస్తున్నారంటే ప్రార్థన చేసి, వాక్యం చదివి, వాక్యం ద్వారాగా మీరు మీ యొక్క దినచర్య ప్రారంభించాలి.
అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా నేను చెప్పేది? ఆలోచన చేయండి. మన దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులముగా ఉండాలి. కనుక మీరు ప్రతి నడత, చూపులు, ఆలోచనలు, ప్రవర్తన, సమస్త నడవడికను మీరు జాగ్రత్త పరుచుకొని పరిశుద్ధులై ఉన్న యెడల మీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి, మీ ప్రవర్తన ఆయన యొక్క చెంతకు చేరుతుంది. ఇక్కడ చదివిన వాక్యము మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ యొక్క పాపములు అంటే ఏమైనా ఎక్కడైనా దారి తప్పారేమో దయతో చూసుకోండి, జాగ్రత్త పడండి. దేవుని యొక్క ముఖమును మీ వైపు మరలా త్రిప్పుకొనుటకు, ఆయన మీ వైపు తిరగటం కొరకు మీరు ఉపవాసం ఉండి అవసరమైతే దేవుని సన్నిధిని కనిపెట్టి కొన్ని దినాలు ప్రార్థన చేయండి. నమ్మండి, విశ్వసించండి. ఎవరైనా కలవరాలలో ఉన్నారా, కృంగుబాటులో ఉన్నారా, ఇక మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనలకు సమాధానం రావట్లేదని, మేము చేసే ప్రార్థనకి జవాబు రావట్లేదని ఏమైనా అనుకుంటున్నారా? అయితే ఈ మాట మీకే. ఏమంటున్నాడు? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. నీ పాపాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో. దేవునికి అడ్డుగా, నీకును అడ్డుగా ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఉపవసించి ప్రార్థించండి. ఈ కొద్ది మాటలు మీ యొక్క జీవితాలలో, మీ యొక్క బ్రతుకుల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దీవించబడునుగాక. ఆమేన్.